సనాతన ధర్మాన్ని కాపాడాలని ప్రేమ్ నారాయణ్ జీ అన్నారు. అయోధ్య నుండి వచ్చిన ప్రేమ్ నారాయణ్ మహారాజ్ ఈ రోజు కథలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అశేష భక్తవాహినికి హిందువులు సంఘటితంగా ఉంటేనే అందరం క్షేమంగా ఉంటాం, లేకపోతే రానున్న కాలంలో విడిపోతే పడిపోతాం. హిందువులు సంఘటితంగా ఉంటేనే భారతదేశం హిందూ రాష్ట్రంగా ప్రకటించబడుతుంది, గోమాతకు రాష్ట్రమాతగా ప్రకటించబడుతుంది. ఇప్పటికే హిందువుల మీద అన్య మతస్థులు ఎన్నో కుట్రలను చేస్తున్నారు. మన అమ్మాయిల పట్ల లవ్ జిహాద్, మత మార్పిడిలు, ల్యాండ్ జిహాద్ కుట్ర కోణంలో ఇవన్నీ చేస్తున్నారు. వీటిని తిప్పికొట్టే సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరూ మన సనాతన ధర్మం కోసం పాటుపడాలని ఈ కథలో చెప్పడం జరిగింది. భక్తులు, మాతృమూర్తులు, వీర బజరంగీలు మరియు ఈ కార్యక్రమంలో హిందూ యత సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రామకథ పారాయణాన్ని 3 రోజులు స్టార్ట్ అయిన నుంచి పూర్తయ్యేంత వరకు పూర్తిగా కవరేజ్ చేసి ఏదైతే అయోధ్య నుంచి వచ్చిన ప్రేమ్ నారాయణ్ మహారాజు గారు హైందవ బంధువులకు జాగృతం చేసి ఏకతాటిపైకి తేవడానికి తను చెప్పిన మాటలు అక్కడ ఉన్న వారికే కాకుండా ఇందూరు జిల్లాలో ఉన్న హైందవ బంధువులందరికీ చేరే విధంగా కృషి చేసిన K6 యాజమాన్యానికి మరియు ప్రింట్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో రామ్ స్వరూప్ దాలియా, వల్లభ్ సర్దాజీ, అనిల్ కదం, హిందూ వాహిని జిల్లా సంయోజక్, VHP జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్, జి దినేష్ తోమర్, జి పవన్ కుమార్, ముందుడా, దాత్రిక రమేష్, రాంప్రసాద్ చటర్జీ, అనిల్ గైమా, विजय व्यास पलवुरु पाल्गोन्नारु। इस कथा में सभी हिंदू बढ़ चढ़ करके हिस्सा लिए और यह संदेश दी कि जितने हिंदू हैं इस शहर में, इस नगर में, सब एक दूसरे के साथ रहेंगे और भारत हिंदू राष्ट्र बनाने में और गौ माता को राष्ट्र माता बनाने में अपितु पूरे हिंदुओं का समर्थन है। कथा में भाग लेने वाले सभी महानुभावों को मेरी ओर से सादर सादर प्रणाम। आज कथा की समाप्ति पर हमारे भाई कार्यकर्ता जो भी एकता समिति के हैं उनको भी बहुत बहुत धन्यवाद देना चाहता हूँ। उन्होंने 3 दिन कथा हो गए, लेकिन उससे पहले से ही 8 दिन पहले से उन्होंने जो तैयारी की है